సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. జీవనయానం అనే శీర్షిక ద్వారా శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. కంటిన్యూస్ గా 45 గంటలు ఏకసాటిన చెప్పడం మే నాట్ బి పాసిబుల్. కానీ కొంతమంది ఛాలెంజింగ్ కానీ ఆర్ ఇదే ఫీట్ FEAT ఫీట్లు చేస్తుంటారు కదా, 12 గంటలు చెప్పడం, 12 గంటలు చెప్పొచ్చు నా అభిప్రాయం. అంటే వాళ్ళ ఎనర్జీ, అంటే ఏదైనా భాషణ ఒకటి, సంభాషణ ఇంకొకటి. సంభాషణ ఇరువురి మధ్యలో జరిగే సంభాషణ, ఒకళ్ళే చెప్పేది సోలో స్పీకింగ్ భాషణ ఒక 10-12 గంటలు చెప్పొచ్చు. సరిపడే ఎనర్జీ ఉండాలి, సరిపడే కంటెంట్ ఉండాలి, మేధ ఉండాలి. కొంత ఎక్స్టర్నల్ ఏడు పెట్టుకున్నా కూడా 12 అవర్స్ ఇట్లా చెప్పొచ్చు. నేను నిన్న మీతో విన్నవించిన విధంగా ఈ 70 to 77 2 డేస్లో కంప్లీట్ చేసి, దెన్ 77 నుంచి 84 కూడా అది ఒక 2-3 డేస్లో కంప్లీట్ చేసి, లాస్ట్ 5-6 ఎపిసోడ్స్ రివైవ్ చేయడానికి, అంటే బిగినింగ్ నుంచి చెప్పినవన్నీ ఇంతవరకు రికార్డ్ అయినాయి ఓన్లీ 46, రిలే అయినాయి 46 ఉన్నాయి అవి. ప్లస్ నేను కొన్ని నోట్స్ కూడా రాసుకున్నాయి, అవన్నీ చూసి మళ్ళీ సొంతగా ఆలోచించి కూడా అల్టిమేట్గా 5 ఎపిసోడ్లో 2.5 అవర్స్లో కీలకమైన అంశాలు, మనం జీవితంలో ఎందుకున్నాం, ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయాల్సిందో అది చేస్తున్నామా, ఇంకేదైనా చేస్తున్నాం అంటే మనకి కొన్ని విషయాలు తెలియదు, కానీ వీఆర్ అన్ అసైన్మెంట్ హియర్ అనేటువంటిది ఒక భావన. మనకి మామూలుగా ప్రపంచంలో అసైన్మెంట్లో ఉన్నామంటాము. మీకేం అసైన్మెంట్, ఏదో పోస్ట్ కూడా అసైన్మెంటే. ఆర్ యూఆర్ విత్ ఇన్ ద ఉద్యోగం చేస్తున్న దాంట్లో కూడా వెళ్ళి అసైన్మెంట్. యూఆర్ అన్ అసైన్మెంట్ ఆఫ్ అన్ ఇన్స్పెక్షన్ ఫర్ 1 వీక్. ఏదో బ్రాంచ్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసిరా, ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్. మన పుట్టుక కూడా ఒక అసైన్మెంటే. అయితే మనకి ఆ డీటెయిల్స్ మనకి తెలియదు, అంటే మనకి ఏం అసైన్మెంట్ ఇవ్వబడిందో కూడా మనకి తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాము అంటే, మరి దాంట్లోనే ఉంది రహస్యం. కానీ చిదంబర రహస్యం అంటాం మనం, చిదంబర రహస్యం. కానీ రహస్యం అనే సినిమా కూడా వచ్చింది పాత రోజులు. బట్ వాట్ ఎవర్, దానికే భగవంతుడు మనకి కొంచెం బుద్ధి, తెలివి అనేది ఎంతో కొంత మన శరీర నిర్మాణ క్రమంలో మాస్టర్ని, సర్వెంట్ని రెండింటిని ప్రొవైడ్ చేశాడు. మైండ్ ఈజ్ ద మాస్టర్, బాడీ ఈజ్ ద సర్వెంట్. ఈ రెండింటికి మళ్ళీ ఆత్మ కానీ, స్పిరిట్ కానీ, ఎనర్జీ కానీ, మనం ఏ రూపంలో అన్నా కూడా అదొకటి మళ్ళీ విడిగా ఉంది. అది ఇట్ కనెక్ట్స్ బోత్ దిస్ బాడీ అండ్ మైండ్ని, రెండింటిని కూడా నియంత్రించేది ద సో కాల్డ్ ఎనర్జీ ఆర్ స్పిరిట్, ఆర్ మనం ఆత్మ అని సంబోధించేది అది. అని ఇదంతా కేవలం ఏంటంటే వాళ్ళ అవగాహనను బట్టి, వాళ్ళ ఒక ఇమాజినేటివ్ పవర్ని బట్టి, ఇది ఎవరికి వాళ్ళు పూర్వకాలం నుంచి అందరూ చెప్తూ వస్తున్నారు, ఎవరికి వాళ్ళు కూడా దీన్ని ఊహించుకోవచ్చు. నిన్న ఒక చర్చ దీంట్లో మాట్లాడుతున్నప్పుడు మిత్రులతోని, బుద్ధుడు మరి 10-12 ఏళ్ళు ఎంతో తపస్సు చేశాడు బోధి వృక్షం కింద గయలో, బోధి గయ అని అంటాము మనము. 10 years పట్టింది ఆయనకి. చివరికి 3 వాక్యాలు చెప్పాడు ఆయన: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, వన్ మోర్ థింగ్ అని ఈ 3 చెప్పాడు. అది ఓకే, బట్ అల్టిమేట్లీ వాట్ హీ ఫౌండ్ ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ వీళ్ళంతా ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, చెప్పినా కూడా వేరే వాళ్ళకి అర్థం కాదు. ఇంకొకటి, ఇవన్నీ అనుభవైక వేద్యం అని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయము. ఎవరికి వాళ్ళే ఉత్తీర్ణులు అవడం అనేది లోయర్ లెవెల్, కృతార్థులు అవ్వడం అనేది జన్మ చరితార్థులు అవడం అనేది. కనుక ఇదంతా ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేయాలి. మరి మనం మాట్లాడుతుంది 70 నుంచి 77 వరకు కదా, మరి ఇప్పుడు మనం అదే పని చేయాలి. బుద్ధుడు చేసిందో, ఇంకోళ్ళు చేసిన దాంట్లో నుంచి అల్టిమేట్గా వై ఆర్ వి హియర్, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఏం చేయాల్సింది, ఏం చేస్తున్నాం అనే దాని మీద కొంత తాత్విక చింత, ఫిలసాఫికల్. ఇప్పుడు మనం ఫిజిక్స్లో కూడా పిహెచ్డి చేస్తే ఎంఎస్సి పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ అంటారు, ఆర్ వాట్ ఎవర్ ఏ సబ్జెక్ట్ తీసుకున్న మ్యాథమెటిక్స్లో. మరి దానికి ఫిలాసఫీకి ఏం సంబంధం లేదు కదా. అంటే నా పరిశీలన ఏంటంటే, నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ద
ఫిలాసఫీ, అది ఏమైనా నాలెడ్జ్ కానివ్వండి, మీకు ఆ మోతాదు అంటే హైయెస్ట్ లెవెల్లో, మోతాదు అంటే డోసు, మోతాదుకు మించి ఇక దానిపైన ఏమి లేదు అన్న లెవెల్ వరకు నాలెడ్జ్, ఆ లెవెల్లో కనుక నీవు దాని మీద పట్టు సాధిస్తే ఇట్స్ ఏ ఫిలసాఫికల్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. మనం ఈ ప్రాపంచిక జీవితాన్ని వడబోసి ఫిలసాఫికల్ లెవెల్లో, ఇది అందరికీ యూనిఫామ్ గా ఉండదు, ఉండక్కర్లేదు. వాళ్ళ వాళ్ళ పరిణితి పరిధిని బట్టి అది ఎవరి వాళ్ళకే ఇవాల్వ్ చేస్తుంది. నౌ దిస్ ఈస్ ద రైట్ ఏజ్. 70 నుంచి 77 ఏళ్ళ వరకు అన్ని వదిలిపెట్టి, అంటకు ముంటకు హరిదాసు అనేసి ఒక చిన్న సేయింగ్ మనం అనుకుంటాం. టచ్ మీ నాట్ పద్ధతిలో, లేదా ఇంకోటి టచ్ అండ్ గో, అంటే దేనికి అదే పని. అదే కాకుండా అదే కాకుండా అవసరానికి మించిన డబ్బు నిల్వ చేసుకోవడమే ఒక రకమైనటువంటి పాపము. మనం పాపము పుణ్యము అనే పదాలు మన భారత సంస్కృతిలోనే ఉన్నాయి. పుణ్యము అనే దానికి ఆంగ్లంలో నాకేం పదం కనపడలా. పాపానికి మట్టుకు సిన్ అని అంటాం, ఆర్ సిన్ఫుల్ సిన్లెస్ అట్లా వాడాలి తప్ప పుణ్యము అనే దానికి ఐ డోంట్ నో, మేబీ ఐ టు సెర్చ్, నాకు ఇంతవరకు కనపడలా. ఈ పాప పుణ్యాలు ఉన్నాయి, మంచి చెడ్డలు, గుడ్ అండ్ బ్యాడ్కి వాటికంతా ట్రాన్స్లేషన్ ఉన్నా కూడా ఈ పాప పుణ్యాలు మన భారతీయతకే కొంచెం విశేషమైనటువంటి పదాలు. ఏది పాపము, ఏది తప్పుడు కార్యాలన్నీ పాపహేతువులే. మన అవసరానికన్నా మనము ఎందుకు ఎక్కువ డబ్బు నిల్వ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అవి మాట్లాడుతుంటే ఆ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ నుంచి బ్యాంకులకి కొంత నిల్వ ఒక పర్టికులర్ లెవెల్ కన్నా ఆ బ్రాంచ్లో నిల్వ ఉండరాదు, ఉంటే పక్కన పెద్ద బ్రాంచ్కి పంపించాలి. మరి మనిషి ఇంట్లో ఎంత ఉండాలి అనే దానికి కూడా దేర్ ఇస్ నో కరెక్ట్ లెక్క గవర్నమెంట్ ఇవ్వలేదు. అంటే ఒక నెల సంపాదనని మనం ఒక లిమిట్ కింద తీసుకుంటే, నెలకు ₹1,00,000 జీతం అనుకోండి, మీ ఇంట్లో 1,00,000 కన్నా ఎప్పుడు బ్యాలెన్స్ ఉండరాదు అనేటువంటి నియమము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమన్నా పెడితే బాగుంటుంది అనేసి సామాజిక విశ్లేషణలో నేను అనుకున్నటువంటి విషయం. అది కాకుండా మనందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, చెక్కులు రాయడం. ఆ చెక్ లో మనం ఏమన్నా డబ్బులు ఎవరికైనా పంపిస్తున్నప్పుడు, ఇప్పుడేమో అంత ఫోన్ పే, జీపే, లేకపోతే నెట్ బ్యాంకింగ్ లో పంపిస్తుంటాము. ఎవరికైనా పంపిస్తుంటాం కానీ ఎవరికి పంపిస్తున్నామో పేయి పేరు ఉంటుంది, అది కరెక్టే. పర్పస్ అనే కాలం లేదు, అది ఉండాలని నా అభిప్రాయం. అంటే నువ్వు దేనికోసం డబ్బులు పంపిస్తున్నావు? మంచి కార్యానికి పంపించచ్చు, నార్మల్ కార్యానికి, రొటీన్కి పంపించచ్చు, దుర్మార్గమైన పనికి కూడా డబ్బులు పంపించచ్చు. పర్పస్ షుడ్ బి క్లియర్. అయితే దుర్మార్గమైన పనికి డబ్బులు పంపిస్తున్నా, సుపారీ ఇవ్వడానికి ఎవరికో 10 లక్షలు, మొన్న ఏదో పేపర్లో వచ్చింది, మిత్రునికే 5 లక్షలు ఎంతో సుపారీ ఇచ్చి, ఈ సుపారీ అంటారు, ఆ పదం ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. సుపారీ అంటే మామూలుగా వక్కలు వేసుకునే దాన్ని పాన్లో సుపారీ, పాన్ సుపారీ అంటారు. సుపారీ అంటే తాంబూలం ఇవ్వడం అనేసి ఏదైనా ఒక ఇది వచ్చినప్పుడు అది అది ఐ డోంట్ నో, ఈ తప్పుడు పనికి సుపారీ తాంబూలం ఏంటో నాకు అర్థం కాదు. సుపారీ ఇచ్చి చంపించారు 2-3 days బ్యాక్. యూట్యూబ్ ఆయన ఎవరో బాబు ఆర్ సంథింగ్ సమ్ నేమ్. సో ద పర్పస్ షుడ్ బి రిటర్న్. దేనికోసం మీరు ఇది చేస్తున్నారు? లేటర్ డేట్ ఎంక్వైరీ చేసినప్పుడు తప్పుడు సమాచారం దాంట్లో పెట్టినా కూడా అట్లీస్ట్ ఇస్ రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఉంది. మరి మనం ఎట్లా కాలయాపన చేయాలి? కాలయాపన అంటే పెయిన్ లేకుండా, అంటే ఇబ్బంది పడకుండా, బోరు కొట్టకుండా. చాలా మంది బోర్ అవుతుంది అనే పదం మనం తరచుగా చూస్తుంటాం. బోరు కొట్టకుండా మనం అదే పనిగా సుత్తి కొట్టడం అంటాం. సుత్త వీరభద్ర సినిమాలో సుత్తి కొట్టడం అంటే, అంటే కనిపిస్తే చాలు బుర్ర తినడం. ఇట్స్ ఏ రాంగ్ హ్యాబిట్. అంటే మనకి మొదట్లో ఉంటే ఉండొచ్చు, మనం పెరుగుతున్న క్రమంలో మనకి పొరపాటున ఏమైనా చెడు అలవాట్లు కొన్ని సంక్రమిస్తే అవి గమనించి ఇవి చెడు అని తెలియంగానే వాటిని మెల్లగా షెడ్డింగ్ అంటాం ఇంగ్లీష్లో, వదిలేసుకోవడం. అరే ఆయనకి ఆ మంచి అలవాటు ఉందే నాకు లేదే అనేసి మనం గమనించినవి వి షుడ్ అక్వైర్.
వాటిని అక్వైర్ చేసి వాటిని నిలకడగా మన దాంట్లో పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద థింగ్. ఎవ్రీ సండే ఈ ఏజ్ లో ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి మన ఓల్డ్ బాయ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరినీ ఒక లిస్ట్ రాసుకునేసి, ఎక్కువ మంది ఉంటారు నాకు తెలిసి, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 30, 40, 50, అంటే సెమీ క్లోజ్, ఎక్దమ్ క్లోజ్ ఫ్రెండ్స్ 4, 5, 10 మంది కన్నా ఎక్కువ ఉండదు. కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా 40, 50 కన్నా ఉండరు. ఎవ్రీ సండే యూ కాల్ దెమ్ ఫర్ ఏ లంచ్ మీటింగ్, అరే డిన్నర్ మీటింగ్, అరే బ్రేక్ఫాస్ట్ మీటింగ్, ఏదో ఒకటి వచ్చి దాంతో పాటు ఒక మాటామంతి ఒక 2-3 అవర్స్ యూ కెన్ స్పెండ్ అండ్ గో. ఇది ఒక పని చేయొచ్చు. నాకు ఒకటి గుర్తొస్తుంది, మాకి రమణరావు గారు అనేసి, హీ వాజ్ మై ఆఫీసర్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఇండియన్ బ్యాంక్ కోటి బ్రాంచ్ లో నేను పనిచేస్తున్నప్పుడు. ఐ వాజ్ ఏ క్లర్క్ దట్ టైం. ప్రమోషన్లో నేను బాంబేకి వెళ్ళాను. నేను అక్కడ ఉన్నప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ లో హీ వాజ్ మై ఆఫీసర్. ఆయనకి లాటరీ టికెట్లు కొనడం చిన్న చిన్న అలవాట్లు, 5 రూపాయలు 10 రూపాయలు ఎట్లా కొనేవాడు, అందుకు సరదా. అంటే అదే పనిగా గ్యాంబ్లింగ్ అట్లా అని కాదు, కొనేవాడు. అల్టిమేట్గా అట్లా కొని కొని ఆయనకు ఒకసారి 5 లక్షల లాటరీ తగిలింది, 5 lakhs. అంటే ఆయన మహా అయితే లాటరీ టికెట్లు కొన్న ఖరీదంతా 20-30 వేలు అయ్యి ఉంటుంది ఓవర్ స్పాన్ ఆఫ్ 10 years ఆర్ వాట్ ఎవర్ తీసుకునే ఆయనకు అలవాటు కాబట్టి. కానీ 5 lakhs దోస్ డేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్వేర్ ఇన్ 1990s సంథింగ్ లైక్ దట్, లేట్ 80s. అప్పుడు 5 lakhs ఇస్ ఎ వెరీ బిగ్ అమౌంట్. అయితే ఆయన ఎలా సెలబ్రేట్ చేశారంటే ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయనకు బాగా తెలిసిన వాళ్ళందరినీ ఎవ్రీ సండే హీ ఇన్వైటెడ్. నేను అప్పటికే ఐ వాజ్ ఇన్ బాంబే ఆన్ ప్రమోషన్. ఏదో మధ్యలో నేటివ్ ప్లేస్ ఇక్కడ బట్టి వచ్చినప్పుడు ఈ సంగతి తెలిసి ఆయన ఒక పర్టికులర్ సండే హీ కాల్డ్ ఫర్ లంచ్. నేను మా వైఫ్ ఇద్దరం వెళ్ళాం. ఇచ్చి భోజనం అది పెట్టిన తర్వాత ఏదో చీర అది ఏదో సంథింగ్ లైక్ ఇండియన్ ట్రెడిషన్ పద్ధతిలో టవర్ చీర సంథింగ్. అంటే మనం ఒక ఆనందం వేరే వాళ్ళతోనే పంచుకునేటువంటి ప్రక్రియ. నో హీఈస్ నో మోర్ నౌ, బట్ అది అలాగా మన మనస్తత్వము వీసే వేవ్ లెంత్ అంటుంటాం ఇంగ్లీష్లో. అంటే మన టెంపర్మెంట్ సూట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. ఒకటి టెంపర్మెంట్, రెండవది కామన్ ఇంట్రెస్ట్. ఆయనకు మ్యూజిక్ ఇంట్రెస్ట్, నాకు కూడా మ్యూజిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ లిటరేచర్ ఇంట్రెస్ట్, కామన్ ఇంట్రెస్ట్ ఉండే చేత దీంతో కూడా కొంచెము మిత్రుత్వము, స్నేహబంధం బలపడేటు. స్నేహాన్ని మనము 100% కింద తీసుకోవచ్చు, పార్షియల్గా కూడా తీసుకోవాలి, కంపార్ట్మెంటల్ వైజ్లో. ఈ అంశంలో ఇతను నాకు ఫ్రెండ్, వేరే అంశాల్లో కాదు. వేరే అంశాల్లో ఆయనే నాది నేనే. ఈ అంశంలో మట్టుకు వీఆర్ ఓకే, వీఆర్ ఆన్ ద సేమ్, వాట్ వి సే, వీఆర్ ఇన్ ద సేమ్ బోట్ అంటాము, వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్ అంటాము, అదే పేజీలో ఉన్నాము ఈ అంశానికి సంబంధించి. అట్లా మనం సబ్జెక్ట్ వైజ్ కూడా కొంతమంది ఫ్రెండ్స్ని పెట్టుకోవచ్చు. ఇదొక ఎనివే 70 years ఇస్ ఏ లేట్ ఏజ్. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి 30-40s లోనే ఇవన్నీ కనుక సమకూర్చుకుంటే ఇప్పుడు వీ కెన్ స్పెండ్ టైం లైక్. సో ఎవ్రీ సండే వీ కెన్ కాల్ పీపుల్ ఫర్ ఏ లంచ్ ఆర్ వాట్ ఎవర్. ఇంకోటి సోషలైజింగ్. మన కమ్యూనిటీలో మనకి ఏ ఇన్విటేషన్ వచ్చినా కూడా గో అండ్ మీట్. ఇన్విటేషన్ రాకపోయినా కూడా, ఇన్విటేషన్ ఈజ్ వన్ థింగ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ అనదర్. ఇన్ఫర్మేషన్ ఉన్నా చాలు, మనం పోతే ఎందుకు వచ్చావని వాడు అడగరు కదా. మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళు బహుశా వాళ్ళ తొందరలో మనల్ని పిలవాలని అనుకున్నా కూడా అదేమిటో స్కిప్ ఇట్. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటాము, బెనిఫిట్ ఆఫ్ డౌట్ యూ పాస్ టు ద అదర్. నాకేం ఇన్విటేషన్ రావాలని నేను పర్సనల్గా నేను భావించేది, ఇన్విటేషన్ రావాలని నేను ఎప్పుడు భావించను. ఇలా జరుగుతుంది, మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నాకుంటే ఐ విల్ గో, అంతే. వాళ్ళు పోయిన తర్వాత మీరు ఎందుకు వచ్చారు అని అడగకండి. యాక్చువల్లీ నాకు వాళ్ళు ఒకవేళ సిగ్గుపడితే సిగ్గుపడవచ్చు, అలా కూడా నాకు ఒకటి జరిగింది. వీళ్ళు కార్డు ఇచ్చామా మనము అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇవ్వలేదు అయినా వచ్చారు, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఈయన ఆహ్వానించదగ్గ వ్యక్తి. మనం ఏదో పొరపాటున ఆహ్వానించలేము, కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి కదా. ఇచ్చాము అయినా వారు వచ్చారు, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని వాళ్ళకే కొంచెం సిగ్గైనట్లుగా. ఇది ఇట్లా ఉంటే అనాహ్వానంగా వెళ్ళకూడదు అని ఉంది, కానీ దాని సందర్భం వేరు, దీని సందర్భం వేరు. కొంతమందిని వీళ్ళని పిలవకూడదు అన్న ఉద్దేశంతోనే పిలవరు, అటువంటి వాడికి మనం వెళ్ళకూడదు. సో అది మనం అంటే దాన్ని బేరీజ్ వేయడం అంటాం, దాన్ని కరెక్ట్గా బేరీజ్ చేసుకోండి.
బట్ ఎనీవే సోషలైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్. సోషలైజింగ్ ఎక్కడ చేస్తామో బేసికల్గా రిలేటివ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్. సో ఎక్కడ ఏ మంచి ఫంక్షన్ జరిగినా కూడా, మంచి ఫంక్షను ఈవెన్ ఎవరైనా మనకి బాగా తెలిసిన వాళ్ళు చనిపోయినా కూడా ఇట్స్ ఏ హ్యుమానిటీ, ఇట్స్ ఏ కర్టసీ హ్యుమానిటీ. చనిపోయిన రోజు పోయి ఆ తర్వాత 10, 11, 12కి ద్వాదశ వాటికి పిలుస్తూ అవి తెలుస్తుంది. వీటికి ఇన్విటేషన్ ఉండదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్. శుభకార్యాలకి ఇన్విటేషన్, వీటికి ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాదిరి ఉంటుంది. వీ కెన్ అటెండ్ దోస్ థింగ్స్. ఇంకొన్ని ఏమవుతుంది, 70 నుంచి 77 అడ్వాన్స్ ఏజ్. మనకి మించిన ఏజ్ వాళ్ళు కూడా మన ఫ్రెండ్షిప్లో, మన ఫ్రెండ్స్లో, రిలేటివ్ సర్కిల్లో కొంతమంది ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా పాస్ అవుతూ పోతుంటారు, వెళ్ళిపోతుంటారు. వి ఫీల్ సారీ. మహాభారత యుద్ధం జరిగినప్పుడు ఇరు పక్షాల వాళ్ళు అటువైపు ఇటువైపు రోజు చనిపోతూ వచ్చారు. సో ఏ పక్షంలో ఎవరు చనిపోయినా కూడా వాళ్ళకి కొంత బాధ ఉంటుంది. క్షత్రియ ధర్మంలో అది వాళ్ళు పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ డేకి దే విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ద వార్. జీవితం కూడా అలాంటిది. అది మహాభారతం 18 days జరిగింది, ఇది అనుదిన భారతము. మనకు జీవితంలో మనం మన ఫ్రెండ్స్ కానీ, మనకన్నా తక్కువ ఏజ్ వాళ్ళు మనతో ఈక్వల్ ఏజ్ వాళ్ళు పోతుంటారు, మనకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు ఎస్పెషల్లీ అట్ ఎనీవే మనం ఇవన్నీ అబ్జర్వ్ చేయడము, అబ్జర్వ్ చేస్తూ మనం కూడా ఎప్పుడో ఒకసారి మీకు పోవలసిన వాళ్ళమే కదా అని అనుకోవడము. మనం అయినా ప్రయాణం వెళ్ళినప్పుడు అన్ని సర్దుకుంటాం, అంటే ఫిజికల్గా భౌతికంగా వేరే ఊరికి పోయినప్పుడు సర్దుకుంటాం. మరి శాశ్వతంగా పరలోకానికి పోతున్నాం, ఎక్కడికి పోతున్నామో గాడ్ నోస్ ఇట్, పరలోకానికి అని అంటుంటాం మనం. మరి పోతున్నప్పుడు మనం అన్ని సర్దుకోవాలి కదా, తీసుకొని వెళ్ళడానికి ఏమి లేదు కదా. వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ us. కనుక ఉన్నయి పెండింగ్ పెట్టకుండా సర్దుబాటు చేసుకోవాలి కదా. ఎలా చేస్తారు? ప్రాపర్టీ ఉంది. కార్ల్ మార్క్స్ వారు సంబడి ఏదో చెప్పినట్టు ఆయనే అనుకుంటాను, మానవ సంబంధాలనే ఆర్థిక సంబంధాలు అనేసి ఒక సెంటెన్స్ ఉంది. వారు చెప్పారు సంబడి. ధనమూలం ఇదం జగత్ అనేసి మన దగ్గర కూడా ఉంది. మనం అందరూ వెస్టర్న్ నుంచి పూర్తి తీసుకోవాల్సిన పని లేదు. మనది యాన్షియంట్ పురాతనమైన దేశం కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ లో ఇప్పుడు వచ్చిన వాటికి మూలంగా మనకు ఆల్రెడీ మనుషులు అనుభవించి అనుభవపూర్వకంగా సామెతల రూపంలో వచ్చిన మహావాక్యాలు చాలా ఉన్నాయి. మహావాక్యాలు అంటే ఐఎమ్ టెల్లింగ్, మనం చెప్పే ఆ మహావాక్యాలని కాదు, ఐ మీన్ ప్రావర్బ్ రూపంలో కొంచెం నోట్ వర్ది స్టేట్మెంట్స్ మన దగ్గర. డబ్బుల కోసం ఇందాక మీకు సుపారీ ఇచ్చి 5 లక్షలు ఫ్రెండ్ని పంపించాడు, 5 లక్షలు డబ్బులు ఇచ్చి చంపడానికి. ఎంత డబ్బులు ఉండి ఉంటాయి? మేబీ 20, 30, 40, 50 లక్షల వ్యవహారమై. దానికోసమని మనిషిని చంపడం అంటే దీని వెనకాల సైకాలజీని కూడా మనం గమనించాలి. మనిషి తలుచుకుంటే, అంటే సంకల్పం చేస్తే, చెయ్యాలనేటువంటి మొండి ధైర్యం ఉంటే ఎంత మంచి పని చేయొచ్చు, ఎంత చెడు పనైనా చేయొచ్చు. అది ఇన్బిల్ట్గా ఉంది. కానీ ఎవరి మేధస్సు, ఎవరి బుర్ర ఎలా పనిచేస్తుందో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెస్. వాళ్ళు అంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా ఆ నిమిషం కనుక తప్పిస్తే వాళ్ళు మళ్ళీ చేసుకోకపోవచ్చు. కొన్ని కేసుల్లో ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ దట్ మైండ్ సెట్ అప్ టు కమిట్ సూసైడ్. వాళ్ళకి మైండ్ సెట్ అట్లుంటది. నేను మైండ్ సెట్ ఒకటి, మైండ్ సెట్ చేంజ్ అనేసి 2 పదాలు వాడుతుంటాను. ఎంఎస్సి, మాస్టర్ ఆఫ్ సైన్స్. ఎంఎస్ కూడా మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు. యుఎస్ లో ఎంఎస్ డిగ్రీ, ఇక్కడ మన దగ్గర పీజీలో బిఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్ అలా అంటారు. మై ఎంఎస్సి స్టాండ్స్ ఫర్ ఎంఎస్ అంటే మైండ్ సెట్. మైండ్ సెట్ ఉంటుంది ఏదో ఒకటి, దాన్ని మనం ఎప్పటికప్పుడు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇట్స్ మైండ్ సెట్ చేంజ్ ఫర్ బెటర్మెంట్, నాట్ ఫర్ చేంజ్ ఫర్ వర్స్ట్ కాదు. వర్స్ట్ కూడా అవుతుంది కానీ కానివ్వకూడదు. ఎందుకు వర్స్ట్ అవుతుంది? నువ్వు చెడ్డ పనులు చేస్తుంటే రూపాయలు ఇచ్చి డబ్బులు పంపించడం ఏంటి ఫ్రెండ్ని, పైగా ఫ్రెండ్ తెలిసిన వాడిని, డబ్బుల కోసమే కదా. కానీ ఎట్లాగో నిజము నిలకడ మీద తెలుస్తుంది అనేసి అదొక సేయింగ్ ఉంది మనకి. అక్కడ మీద అంటే ఇమీడియట్గా తెలియకపోయినా కూడా నెక్స్ట్ డేనో 1 week 1 month దాని బాధితులు వాళ్ళు ఊరుకోరు కదా. కుటుంబీకులు కానీ ఎవరు కానీ, లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీసు పరిధిలో వాళ్ళు ఓకే కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు దే విల్ బి పర్సూయింగ్ దట్ కేసు. ఎప్పుడో ఒకసారి వెళ్తులోకి వచ్చినప్పుడు యూ విల్ బి పనిష్డ్, యూ విల్ బి చేయండి. ఈ జ్ఞానం, కామన్ సెన్స్ అనేది ఆ టైంలో పనిచేయకపోవడం అనేది ఇది ఒక ఒక రకమైన దౌర్భాగ్యము, మెంటల్ వీక్నెస్. ఆల్సో మెంటల్ వీక్నెస్ కన్నా మెంటల్ సెట్ బ్యాక్ అనేసి, తప్పుడు పనులు చేసి తప్పించుకోవడం కష్టము అనేటువంటి జ్ఞానం మనిషికి ఉండాలి.
నువ్వు కొద్ది రోజులు తప్పించుకోవచ్చు. తప్పించుకున్నా కూడా మీరు చేసిన తప్పు, ఆ తప్పు అనేది మిమ్మల్ని హాంట్, HAUNT, మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. దాంతోనే మీకు మనశ్శాంతి ఉండదు, ఎంత గట్టివాడికైనా కూడా, ఎంత దృఢ సంకల్పంలో ఉన్నా. సో మనం ఆ పాయింట్ వచ్చింది. ప్రత్యూష అనేటువంటి సినీ యాక్టర్ 20 ఏళ్ల కింద ఉదంతము, ఇప్పుడు కోర్టు కేసు వర్డిక్ట్ టు 2 years రిగరస్ ఇంప్రెసన్మెంట్. ఆయన కోసం ఒక లుకౌట్ నోటీసు జారీ చేశారు. మనకి RCN, LCN అని 2 నోటీసులు. RCN అంటే రెడ్ కార్నర్ నోటీస్, అక్రాస్ వరల్డ్ ఎక్కడున్నా కూడా దట్ విసే రెడ్ కార్డ్ నోటీస్. విత్ ఇన్ ఇండియా విసే, విత్ ఇన్ ద కంట్రీ విసే లుకౌట్ నోటీస్. తప్పించుకొని తిరగడం, తప్పు చేయడం ఎందుకు, తప్పించుకొని తిరగడం ఎందుకు, తప్పు చేయక ఎందుకు ఉంటున్నామంటే మనకి మెంటారింగ్ అనేది ఒక విషయం ఉంది. గైడు, మెంటార్. ఒక్కొక్కసారి మనం చేసే పనులకి, మన వ్యవహారాలకి మన బుర్ర అంత సరిపోకపోవచ్చు. అందుకని మనం జీవిత కాలం మొత్తం కూడా ఒక మెంటార్ని పెట్టుకోవాలి. అదే మెంటార్ మొత్తం లైఫ్ లాంగ్ ఉండక్కర్లేదు. యూ కెన్ చేంజ్ ద మెంటార్స్. కానీ మనది మనకి తోచినప్పుడు మన విషయాన్ని మళ్ళీ మెంటార్కి చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పక్కర్లేదు. XYZABC అన్న టైప్లో చెప్పి, అంటే మనం బ్రీఫ్గా ఇది బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది, అది మనది అన్న ప్రశ్న రాకూడదు. అంటే వాళ్ళు అర్థం చేసుకుంటే అర్థం చేసుకునే వేరే విషయం. దాన్ని బట్టి ఆయన చెప్తుంది, మనం చెప్తుంది ఎంత టాలీ అవుతుందా, డిఫరెన్స్ ఉందా, ఏది ఉంది అనేసి మెంటారింగ్ సర్వీసెస్ ఇప్పుడు కూడా ఉంది. నేను కూడా ఐఎమ్ ఆల్సో మెంటార్ ఫర్ ఎన్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద ప్యానల్ మెంటార్స్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ BYST, భారతీయ యువశక్తి ట్రస్ట్. ఇట్స్ ఏ పాన్ ఇండియా ఆర్గనైజేషన్. ఇట్స్ ఏ చైల్డ్ ఆఫ్ CII, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. వాళ్ళతో కొంచెం అనుబంధం ఉన్న సంస్థ. బేగంపేటలో వి గోట్ హైదరాబాద్ క్లస్టర్. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ చేసుకునే వాళ్ళకి, చిన్న పారిశ్రామికవేత్తలకి దే గివ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటాం, చేయూతనివ్వడం. 2 years వరకు దే డూ దట్, అండ్ దే ఆల్సో హెల్ప్ ఇన్ ఫార్వర్డింగ్ దేర్ లోన్ అప్లికేషన్స్ టు ద బ్యాంక్, ఇనిషియల్ స్క్రూటినీ చేసి. అది మెంటారింగ్ సర్వీస్. ఇండివిజువల్ కూడా మెంటార్ అవసరం. ఈవెన్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా దే కీప్ గుడ్ మెంటార్స్ ఫర్ దెమ్. ఒకసారి నేను వీరి ఇంటర్వ్యూ విన్నాను. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది కదా, అని ప్రొపరేటర్, హీస్ ఫ్రమ్ నేమ్ ఐ ఫర్గాట్, నోట్లోనే ఉంది, ఇది రావట్లేదు. హీస్ ఫ్రమ్ శ్రీకాకుళం, మా ప్రాంతం వాడు. బేసికల్లీ దే హెడ్ సమ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ అండ్ ఆల్. ఆ తర్వాత హీఈస్ ఇంటూ మెగా బిజినెస్. సమ్ టైమ్స్ అతని ఇంటర్వ్యూలో హీ వాస్ టెల్లింగ్, వాళ్ళ అబ్బాయి అల్లుడు అవన్నీ చెప్పుతూ వస్తూ, ఆయన మెంటారింగ్, హీ విల్ బి హ్యావింగ్ ద అడ్వైజర్స్ అండ్ ఆల్. ఈవెన్ మన అంబానీ వీళ్ళు కూడా, ముఖేష్ అంబానీ అండ్ ఆల్, దే హ్యావ్ నాట్ మెనీ అడ్వైజర్స్. ప్రైమ్ మినిస్టర్స్ కి ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఒక కౌన్సిల్ అంటే 6-7 మంది, దానికి ఒక చైర్మన్. ఫినాన్స్ మినిస్టర్స్ కి అడ్వైజర్. సో మనం ఒక అడ్వైజర్ని, మెంటార్ని, గైడ్ని అనేసి జీవితంలో పెట్టుకుంటే ఇటువంటి అనవసరమైన తప్పులు క్షణిక ఆవేశంలో చేయకూడదు. ఈరోజు పేపర్లో చాలా భయంకరమైన విషయం ఏంటంటే, 2 నెలల బాబుని తల్లి, అంటే మేమీ మెంటల్ డీరేల్ అయ్యిందేమో అని అనుకోవడము. పిల్లవాడు అరవకుండా, అరిస్తే వీళ్ళు వస్తారనేసి, తెలుస్తుందనేసి నోట్లో బట్టలు పెట్టి కట్టెల పొయ్యిలో వేసి చంపింది. ద రీజన్ ఈస్ దట్ ద బాయ్ ఈస్ ఎండ్లెస్లీ క్రైమ్. అంటే కొంతమంది పిల్లలు అదే పనిగా ఏడుస్తుంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్. అది మెడికల్ ప్రాబ్లం ఏమన్నా అయి ఉండొచ్చు. ఏడ్చారు. మరి పిల్లలు అన్నప్పుడు ఏడవకుండా ఉంటారు. మరి ఆ మాత్రం పిల్లలను పెంచే స్తోమత లేనప్పుడు పిల్లల్ని కనడం ఎందుకు? పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కనకండి. నెంబర్ 1. భార్యతో కూడా సరిగా ఉండలేకపోతే పెళ్లి చేసుకోకు. మొన్న ఒక హుస్సేన్ సాగర్, ఎస్టర్డే వి డిస్కస్ దట్ పాయింట్. హుస్సేన్ సాగర్ లో 2 పిల్లలతోనే సూసైడ్కి ట్రై చేస్తుంటే, అక్కడ పోలీసు వాళ్ళు, ప్యాట్రోల్ మీద ఉండేవాళ్ళు, బస్తీలో ఉండేవాళ్ళు పట్టుకునేసి తప్పించి కౌన్సిలింగ్ చేసి పంపించారు. సో దిస్ వే లాట్ ఆఫ్ థింగ్స్. సో 70 ఏళ్ళకి మీరు ఏం చేయాలా? ఆర్థిక లావాదేవీలు పూర్తిగా కట్ చేసుకోవాలి. అంటే ఉద్యోగస్తులకి అయితే పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ వాళ్ళకి సరిపోతుంది. పెన్షన్ తర్వాత దేర్ ఇస్ సంథింగ్ లైక్ ఫ్యామిలీ పెన్షన్ ఆల్సో. అంటే భర్త ఉద్యోగము, భార్య ఉద్యోగం ఎవరిదైనా కూడా మ్యూచువల్లీ అప్లికబుల్. భర్తకు ఉద్యోగం లేదనుకోండి, కొన్ని కేసులు అలా కూడా ఉన్నాయి. భర్తకి ఏదో ప్రైవేట్ లో పనిచేస్తాడు, భార్య మటుకు వేసే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ ఏ రీజనబుల్ కేటగిరీ. సో ఫ్యామిలీ
పెన్షన్. ఆమె చనిపోతే భర్తకి విల్ గెట్ 50% ఆఫ్ ద ఫ్యామిలీ పెన్షన్. భార్య చనిపోతే భర్తకి, భర్త చనిపోతే భార్యకి. ఇద్దరు ఎంప్లాయీస్ అయిన దీంట్లో ఐఎమ్ నాట్ వెరీ మచ్ షూర్, కానీ నా నాలెడ్జ్కి ఇద్దరికి కూడా 50% అంటే ఈయనకేమో రెగ్యులర్ పెన్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కింద చెప్తున్నాను, భర్తకి సూపర్ యాన్యువేషన్ పెన్షన్ అంటాము, భార్య కూడా ఉద్యోగంలో ఉంది, ఆమె రిటైర్ అయింది, ఇద్దరికి ఫుల్ పెన్షన్స్ వస్తున్నాయి. ఒకళ్ళు చనిపోతే దాంట్లో ఎవరైనా ఒకళ్ళు పోతే రెండో వాళ్ళకి వచ్చే పెన్షన్తో పాటు వీళ్ళ ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తుందని ద ఇంప్రెషన్ దట్ ఐ హ్యావ్. I think it is fairly correct, but I stand subject to any change in the recent days. Anyway, వాళ్ళకి అష్యూరెన్స్ ఉంది కనుక ఇంకా మీరు దేనికి విరవాలా? చాలా మంది లేట్ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే మంచిదే, కానీ ఇప్పుడు ప్రతిదానికి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ అన్న పాయింట్లో నేను చెప్పినప్పుడు, ఇన్సూరెన్స్ మనకేదో చాలా పెద్ద వ్యాధి వచ్చింది, 20 లక్షలు ఖర్చు అయింది, 20 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చింది, ఓకే ఫైన్. మీ దగ్గర అంత డబ్బులు లేదు, మీరు కట్టలేదు, కానీ వచ్చింది, ఓకే. 20 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్, ఆ పాసిబిలిటీ ఉంది. 20 లక్షలు పోయాయి, ప్రాణం కూడా పోయింది, ఈ పాసిబిలిటీ, ఈ బోత్ కేసెస్ వీఆర్ సీయింగ్. 20 లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ప్రస్తుతానికి ఉపశమనం కుదిరింది, మళ్ళీ 4-5 ఇయర్స్ తర్వాత హీస్ పాస్డ్ అవే. అంటే లీజ్ ఆఫ్ లైఫ్ అంటాము. లీజు ఓనర్షిప్ అని రెండు పదాలు మనకి మేనేజ్మెంట్. దీంట్లో మనకి ప్రాపర్టీస్ ఓన్గా ఉంటాయి, కానీ లైఫ్ మట్టుకు లీజే. లీజ్ అంటే ఎంత లీజ్ అనేది మనకు తెలీదు. ఇట్స్ ఏ అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ అనే పేపర్లో వస్తుంటుంది అప్పుడప్పుడు. సో అండ్ సో కంపెనీ ఈస్ బయింగ్ అనదర్ కంపెనీ ఫర్ ఎన్ అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ అనేసి. సో మీరంతా ఈ 70 వాళ్ళకు రోజుకు 2 ఆంగ్ల పత్రికలు, 2 దినపత్రికలు, తెలుగు పత్రికలు చదవండి. పర్టికులర్లీ హైదరాబాద్ సంస్థలో మా ఇంటి 2 లైబ్రరీస్ ఉన్నాయి. మా ఇంటి ముందరనే ఒకటి, ఒక 2 ఫర్లాంగ్ దూరంలో. వీ కెన్ డూ దట్. నేను అదర్వైజ్ స్పెండ్ చేయలేను, కానీ పని లేని వాడు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ చేత పాజిటివ్ అనాలిసిస్ ఆఫ్ ఇట్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండడం చేత. తద్వారా సాటిస్ఫాక్షన్, తృప్తి పెరుగుతుంది. తృప్తి ఉండడం చేత ఆరోగ్యం మేలవుతుంది. వాట్ మోర్ యూ రిక్వైర్. సో విల్ కంటిన్యూ టుమారో. బాయ్. జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్.